వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. అవనిగడ్డ బీఎస్పీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా గుంటూరు నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. అవనిగడ్డ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి బాలసుబ్రహ్మణ్యంకు మంగళవారం నాగేశ్వరరావు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలో తీసుకుని రావడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. అభివృద్ధి ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. అభివృద్ధి కుంటుపడినప్పుడు ఆ లోపాలను ఎత్తి చూపి ముందుకు సాగుతామన్నారు. ప్రస్తుత మాజీ శాసన సభ్యులు బహుజనులకు చేసిన అన్యాయాలను వెలుగెత్తి చాటుతామన్నారు. అభివృద్ధి లక్ష్యంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్తో పాటు బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ కూడా ప్రక్రియ అంతా కూడా సక్రమంగా జరిగింది. అధికారులు కూడా బాగా సహకరించారు. ఈ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీని అధికారంలో నిలబెట్టడమే లక్ష్యంగా ఎస్ఎస్సీ బీసీ మైనారిటీ అభివృద్ధే మా సిద్ధాంతంగా పనిచేస్తూ ఉన్నాం. అదే పాయింట్తో మేము ఎన్నికల్లో కూడా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. అభివృద్ధి ఎప్పుడైతే కుంటుపడిందో ఆ లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చేసిన బహుజనులకు చేసిన అన్యాయాలని మేము ఖచ్చితంగా ఎలుగెత్తి చాటుతాం. అదే నినాదంతో ఎన్నికల్లోకి ఓటడుగుతాం. అభివృద్ధి లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తున్న అసెంబ్లీలో అడుగు పెడతాం.